ఈరోజు దేవుని వాగ్దానము, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10:19. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ అది నీకు ఎంత మాత్రాన హాని చేయదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకున్న శ్రమలను చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఆ శ్రమలను చూసి, దేవా ఇది నీ నామం మహిమార్థమై నా జీవితంలోకి వచ్చింది ప్రభా, నిన్ను మహిమపరిచేదానిగా ఉండాలి, మహిమపరిచేవాడిగా ఉండాలి, నిన్ను ఇది జయించగలిగిన శక్తి మీరు నాకు దయచేయండి ప్రభా. దేవా అది కేవలం మనం ప్రార్థన ద్వారా జయించగలమండి. దేవుని పాదాలు పట్టుకోవడం వల్ల మనం జయించగలము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు వచ్చిన శ్రమలు, మీకున్న కష్టాలు, మీకున్న బాధలు, మీకున్న ఎవరో ఏవో సూటిపోటు మాట్లాడినారని మీ హృదయాన్ని గాయపరిచే విషయాన్ని, అది కేవలము అది మీకు ఎంత మాత్రాన్ని హాని చేయదు. అవి కేవలం వచ్చిపోతాయి అంతే. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుందండి, ఏమనంటే మీ పేర్లను నేను పరలోకమందు రాయబడి ఉన్నాయి సంతోషించడని చెప్పాలి. మనం ఈ భూమి మీద వచ్చిన శ్రమలను చూసి కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ పరలోకంలో మా కొరకును సమస్తాన్ని సిద్ధపరిచున్నామని మనం ఎప్పుడైతే సంతోషించగలుగుతామో ఇవన్నీ కూడా మనము జయించగలిగిన శక్తి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది శాశ్వతమైన జీవితం కాదు, శ్రమ కూడా శాశ్వతమైనది కాదు, కష్టాలు కూడా శాశ్వతమైనవి కాదు, మనుషులు కూడా మనకు శాశ్వతమైన వారు కాదు. కానీ దేవుడు మాత్రం మనకు శాశ్వతమైనది. కాబట్టి మనము దేవుని యందు మనం చూద్దాము. అప్పుడు ఈ శ్రమలే కాకుండా మనం దేవునిలో గొప్ప విశ్వాసంలో ఎప్పుడైతే ఉంటామో దేవుని గొప్ప కార్యాలు మన పట్ల జరిగించి దేవుడు మనం అనేక జనుల మధ్య మనల్ని సాక్షులుగా వాడుకుంటాడు. ఈ వాక్యం మన అందరి జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును కాక. ఆమేన్.